29వ తేదీ పోయిన నెల 29వ తేదీ జూలై 29వ తేదీ 3 సంఘాల సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టి 3 అంగన్వాడీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి మనము యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి మరియు మన డైరెక్టర్ సార్ గారికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పీడీలకు సిడిపోలకు అందరికీ కూడా లెటర్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు పని భారం ఎక్కువైతా ఉంది. వేతనాలు పెంచకుండా 42 రోజుల పాటు సమ్మె చేశాం 3 సంఘాల ఆధ్వర్యంలో. అప్పుడు మన యొక్క డిమాండ్స్ కొన్ని మాత్రమే పరిష్కారం అయ్యాయి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము అప్పుడు ఆ యొక్క సమ్మె చేసేటప్పుడు వచ్చి ఇప్పుడున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మా యొక్క కూటమి ప్రభుత్వం వస్తే మేము మీకు న్యాయం చేస్తామమ్మా సోదరి మండలారని చెప్పి అన్ని టెంట్ల దగ్గరికి వచ్చి హామీలు ఇచ్చారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి గత 1 సంవత్సర కాలం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ యొక్క హామీలు ఈ యొక్క ప్రభుత్వం నెరవేర్చలేదు. అదేదో సామెత ఉంటుంది, ఈ రోజు మూలిగా నెక్కపోయిన తాటకాయ పడినట్టు అయిపోయింది మా యొక్క అంగన్వాడీ వర్కర్ల యొక్క జీవితాలు. ఎందుకంటే పని భారం మాకు రోజు రోజుకి ఈ యొక్క పేసీ యాప్లు, అలాగే రకరకాల పోషణ ట్రాకర్ యాప్ అని, బాల సంజీవిని యాప్ అని రకరకాల యాప్లు తీసుకొచ్చారు. యాప్లు తీసుకొస్తే బాగానే ఉంది, మామూలుగా ఫుడ్ స్టాక్ అవన్నీ కూడా మేము చేయగలము. కానీ అదనంగా ఈ ప్రభుత్వం మాకు ఇప్పుడు ఒక పేసీ యాప్లో ఇన్నో అవుట్ పెట్టుకుంటూ, అలాగే ఎఫ్ఆర్ఎస్ ముఖ్యంగా అంగన్వాడీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరికీ కూడా ఎఫ్ఆర్ఎస్ చేయాలి, ఈకేవైసీలు చేయాలి. అలాగే ఆధార్ కార్డులు అందరికీ కూడా ఉన్నటువంటి మొబైల్స్లో లింక్ అయితే ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ని లింక్ చేసినటువంటి దాన్ని ఈకేవైసీ చేయాలని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి 2 నెలల నుంచి ఇది సాగుతూ ఉంది. కాబట్టి ఒక అంగన్వాడీ కార్యకర్త ఒకరికొక రకంగా ఉంటారు లబ్ధిదారులు. ఒకరికి 50 మంది ఉంటారు టీహెచ్ఆర్ పిల్లలు, గర్భవతులు, బాలింతలు 10 మంది ఉంటారు. కొన్ని చోట్ల అర్బన్లో, రూరల్లో, ట్రైబల్స్ రకరకాలుగా ఉంటాయి. ఒకరికి 200 మంది ఉంటారు టీహెచ్ఆర్ పిల్లలు, ఒకరికి 300 మంది ఉంటారు. అలాంటప్పుడు 300 మందిని అంగన్వాడీ కార్యకర్త ఏ విధంగా ఈకేవైసీలు చేయాలి? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఈ యొక్క మానసిక శారీరకంగా అంగన్వాడీ వర్కర్లు ఈరోజు టెన్షన్లు పడిపోతూ, బీపీ, షుగర్లు వచ్చిపోతూ హార్ట్ అటాక్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మేమేమడుగుతున్నాము, మా యొక్క న్యాయమైన డిమాండ్స్ మీరు వేతనాలు పెంచండి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి, అన్ని యాప్లు సవరించండి, ఒక యాప్గా పెట్టండి. ఎఫ్ఆర్ఎస్ అనేది మామూలు పిల్లల ఫోటో క్యాప్చర్ డైరెక్ట్గా తీసుకొని సరిపోతుంది అని అనుకున్నాం. కానీ ఇది అట్లా కాదు. చాలామందికి గ్రామాల్లో మొబైల్స్ లేవు, చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడో వాళ్ళు ఏదో ఒక నెంబర్ ఆధార్కి లింక్ ఇచ్చింటారు. మొబైల్ లేనప్పుడు ఎన్నిసార్లు టెన్షన్ పెట్టిస్తున్నారు ఈ సూపర్వైజర్లు, ఈ సిడిపోలు. ఎన్నిసార్లు అంగన్వాడీ వర్కర్లు మానసికంగా ఉదయం 7:30-8కి వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్లలో ఉంటారని చెప్పి ఈకేవైసీలు చేయడము, ఎఫ్ఆర్ఎస్ చేయడము, టీహెచ్ఆర్ చేయడము ఒకటైతే సరిపోతుంది. 2 యాపుల్లోన ఈ విధంగా ఇలాంటి అదనపు పనులు అంగన్వాడీలకి చెప్తే ఎవరు మేము చేయము. కాబట్టి మీరు ఇచ్చిన మొబైల్స్ ఏవి కూడా వర్క్ చేయడం లేదు. 2022లో మీరు ఈ యొక్క మొబైల్స్ ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి నెట్వర్క్ రావడం లేదు, సిగ్నల్స్ లేదు, తర్వాత సర్వర్ పనిచేయడం లేదు, తిరగతానే ఉంటుంది. లబ్ధిదారులు వస్తుంటారు, లబ్ధిదారులు వచ్చి గంటల తరబడి వాళ్ళు క్యూలో నిలబడుకొని వాళ్ళు ఫేస్ క్యాప్చర్ తీసుకోవడం లేదు. వాళ్ళకప్పుడు గుండు కొట్టింటారు ఆధార్ తీసుకునేటప్పుడు. ఇప్పుడు వాళ్ళకి ఎంట్రుకలు వచ్చేసినాయి. ఆ గుండు ఉండడం వల్ల వాళ్ళ ఫేస్ని తీసుకోవడం లేదు. దానికి మేము బాధ్యులమా చెప్పండి? దానికి ఎందుకు ఇలాంటి పనులు? మేము ముందు ఎలాగో రికార్డులో రాసి టీహెచ్ఆర్ సంతకాలు పెట్టుకొని ఇచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి 3 సంఘాల ఆధ్వర్యంలో చాలా సందర్భాలలో అధికారులకు, మంత్రులకు ఈ యొక్క ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వేతనాలు పెంచకుండా ఈరోజు మినీ అంగన్వాడీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈరోజు 2 పనులు చేసుకోలేక మినీ వాళ్ళ పరిస్థితి. ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళు మనకన్నా హెల్పర్ ఉంది, వాళ్ళకి ఎవరూ లేరు. కనీసం వాళ్ళకైనా ఈ యొక్క జీవో విడుదల చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము జూలై ఎండింగ్ లోపల ఇస్తామని చెప్పింది. ఇప్పటికే చాలా సందర్భాల్లో వెళ్ళి వచ్చాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ నెల అంటున్నారు. కాబట్టి వెంటనే మినీ వాళ్ళకు మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా జీవోని వెంటనే విడుదల చేయాలని, అదనపు పనులు మానుకోవాలని, వేతనాలు పెంచాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క మొబైల్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఐసిడిఎస్ ఆఫీసుల దగ్గర మేము చేరుస్తున్నాము. కాబట్టి రేపటి నుంచి కూడా మేము ఎవరు కూడా ఆ ఆఫీసులు ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి మేము ఎవరు పని చేయము. వెంటనే యొక్క ప్రభుత్వము, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కానీ, డైరెక్టర్ సార్ కానీ ఉన్నటువంటి వాళ్ళు 3 సంఘాల నాయకత్వాన్ని వెంటనే చర్చలకు పిలిచి మా యొక్క సమస్యల్ని పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మేము పెద్ద పోరాటాలకి ముందుంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ